తెలంగాణ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి మొత్తం 16 మంది ఎంపీలున్నా తెలంగాణకు దక్కిన ప్రయోజనం మాత్రం సున్నా. ఇటు రాష్ట్రానికి అటు దేశానికి ఉపయోగం లేకుండా పోయింది. ఢిల్లీ బాసుల చెప్పులు, హైకమాండ్ కు మూటలు మోసుడు తప్ప ఇంకో పని లేదు. తాజాగా ఆపరేషన్ సింధూర్పై చర్చల్లో ఒక తెలంగాణ ఎంపీకి కూడా అవకాశం రాలేదు. వాళ్ళు అడగలేదు. చిన్న రాష్ట్రాల ఎంపీలు సైతం మాట్లాడుతుంటే వీళ్లకు మాత్రం సోయి లేకుండా పోయింది. దేశ రాజకీయ కీలక చర్చల్లో ప్రాతినిధ్యమే లేకపోతే జాతీయ పార్టీలో ఉండి సాధించిందేంటని ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. నోరు తెరిచి దేశం కోసం రాష్ట్రం కోసం మాట్లాడనోళ్ళు ఎంపీలుగా ఉంటే ఎంత, కాకపోతే ఎంత అంటూ నిగ్గదీస్తున్నారు. మన రాష్ట్రానికి అడుగడుగునా దగా జరుగుతున్నా ఎదిరించలేని దద్దమ్మల్లా తెలంగాణ ఎంపీలు ఎందుకు మారారని చర్చించుకుంటున్నారు. తెలంగాణ కోసం మాట్లాడడం చేత కాదు, కానీ తెలంగాణ తెచ్చిన వాళ్లపై మాత్రం అడ్డగోలు విమర్శలకు మాత్రం పనికి వస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి స్థానంలో బీఆర్ఎస్ ఎంపీలుంటే పరిస్థితి ఇలాగే ఉండేదా అని జనం మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళన మనం గెలిపించిందని తెలంగాణ జనం తలలు పట్టుకుంటున్నారు.